హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్, హైడ్రా హైడ్రా హైడ్రా. ఈ హైడ్రా మరి ఇంతకుముందు లేదా? ఉంది. ఇంతకుముందు నిర్మాణాలు కూలగొట్టలేదా? కూలగొట్టింది. కానీ ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాతనే ఎందుకు ఇంతగా బయటికి వచ్చిందంటే మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, అయినా వదలలేదు ఎవరిని కూడా, అట్లా అన్నట్టు. ఇక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, మనం కూడా ఏదో ఒక రోజు బలైపోతాము అని. నిజంగా నిజాయితీగా వీళ్ళు చేసే పనికి నేనైతే అప్రిషియేట్ చేస్తున్నాను. ఎవరిని కూడా వదిలేకుండా ఎవరైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోకి ఉన్నారో, బఫర్ జోన్ పరిధిలోకి ఎవరైతే నిర్మాణాలు చేపట్టిరో అన్ని నిర్మాణాలు కూడా కూలగొట్టడమే మంచి ఉద్దేశం. ఎందుకంటే ఇది రాబోయే తరానికి నీళ్లు లేకుండా చేస్తుంది, గ్రౌండ్ వాటర్ లేకుండా చేస్తాయి ఈ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఏమైతే అంటే కుంటలు చెరువులు అన్నీ మాయమైపోతాయి. అప్పుడు గ్రౌండ్ వాటర్ అనేదే లేకుండా అయిపోతుంది. ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ లేదో అదొక ఎడారితో సమానము. అప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉంటే ఏంది, ఎడారిలో ఉంటే ఏంటి? కాబట్టి ఈ నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయం, నేనైతే అప్రిషియేట్ చేస్తాను. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిని ఎవరు డిసైడ్ చేస్తారంటే ఖచ్చితంగా రెవెన్యూ ఆఫీసర్సే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు మట్టేసి మసిపూసి ఇంతవరకు మట్టే ఉంది, నీళ్ళు అక్కడనే ఆగుతున్నాయి, అక్కడ వరకే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే కాదు. పాత రోజుల్లో రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి, దాన్ని బట్టే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది డిసైడ్ చేస్తారు అన్నట్టు. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కొంచెం జాగ్రత్త పడండి. బఫర్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, ఎఫ్టీఎల్ పరిధి లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, కొంచెము చూసుకోండి. నాట్ ఓన్లీ హైదరాబాద్, పక్కల పల్లె ప్రాంతాల్లో కూడా ఇదే వర్తిస్తుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ కూడా ఒకడు లాస్ అయ్యిండు. వాళ్ళు మొత్తం 56 ఎకరాల వెంచర్ వేస్తే 32 ఎకరాల లోపలనే వీళ్ళకు అసలైన వెంచర్ అనేది ఉంది, మొత్తం కూడా చెరువు పరిధిలోకే ఉంది. వీళ్ళు ఏం చేశారంటే అప్రూవల్స్ రాకముందులే అన్ని ఫ్లాట్లు అమ్మేసిర్రు. మా ఫ్రెండ్ గాడు ఏం చేసిండంటే ఎక్కడైతే ఎఫ్టీఎల్ పరిధి లోపల ఉందో అక్కడనే ప్లాట్ తీసుకున్నాడు. వీనికి తెలియదు కదా, మొత్తం ఏం చేస్తారు డిజిటల్లో చూపించారు అన్నట్టు, నాకు ఇది కావాలని తీసుకున్నాడు. అది కరోనా ముందు జరిగింది. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది, కరోనా వచ్చింది, లాక్డౌన్ పడ్డది, ఇంకా వీనికి డాక్యుమెంటే రావట్లేదు. కొట్లాడంగా వాడిని ఎవరు ఆఫీస్ కాడ పోయి కూర్చుంటారంటే, అరే బాబు ఇట్లయిందని వాళ్ళు సంజాయిస్తే అందులో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది మొత్తం కొట్టుకొని పోయింది. అప్పుడు ఏమైందంటే వెంచర్ అనేది చిన్నగా అయిపోయింది. ఆల్రెడీ వీళ్ళేం ఫ్లాట్లు సేల్ చేసిర్రు దొంగలు. ఇట్లాంటిది కూడా జరుగుతుంది. తర్వాత ఏదో ఒకతోనో ఇచ్చేసే అంటే వాని ఇప్పటికి కూడా వాని ఫ్లాట్ యాడ్ ఉందో తెలియదు, జస్ట్ నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసిర్రు. వాని ఫ్లాట్ యాడ్ ఉందో వానికి తెలియదు అన్నట్టు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్క హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైనా సరే ఈ ఎఫ్టీఎల్ పరిధి లోపల కానీ బఫర్ జోన్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు బలైపోతారు. మనం వార్తల్లో చూస్తున్నాం, మేము 80 ఏండ్ల నుంచి ఉంటున్నాము. నువ్వు 80 ఏండ్ల నుంచి ఉండు, 100 ఏండ్ల నుంచి ఉండు, ఇదంతా అబద్ధం అనుకోండి. ఇవి ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ అది బఫర్ జోన్లో ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉందంటే ఖచ్చితంగా కూలగొడతారు. ఎప్పుడో ఒకప్పుడు 80 ఏండ్ల తర్వాతనన్నా ఇప్పుడు ఎఫెక్ట్ అయింది కదా. నువ్వు మసిపూసి మారేడుకాయ చేసి ఇప్పుడు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా నీకు మళ్ళీ ఒక 80 ఏండ్ల తర్వాతనైనా నీ పిల్లలు సఫర్ అవుతారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చెయ్యి. థ్యాంక్ యూ సో మచ్.